హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. ఈ వీడియో కార్తీక మాసం లాస్ట్ డేది అండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో మిస్ అయిపోయింది, అప్పుడు ఇప్పటికి దొరికింది, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సర్లే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే కార్తీక మాసం లాస్ట్ సోమవారం కాకటూరు దగ్గర ఉన్న అడవిలో శివాలయంకి అయితే వెళ్ళాం. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఏ రోజు ఇలా పూజ చేసిందే లేదు టెంపుల్స్కి వచ్చి. మ్యారేజ్ వెంటనే పిల్లలు వాళ్ళని చూసుకోవడం సరిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే పూజ చేస్తున్నా, దీపాలు పెడుతున్నా. నా పూజలు ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలాంటి తప్పులు ఏం లేకుండా పూజ చేస్తాను. మేమైతే నైట్ టైం గుడికి వెళ్ళాం. వెళ్ళే దారిలో అసలు ఎవ్వరూ లేరు, ఎటు చూసినా దారంతా చీకటిగా ఉంది. ఎవరు లేరంటే కొంతమంది తిరుగుతున్నారు, అంతగా ఎవ్వరు లేరు అసలు ఆ టైంలో. గుడికైతే వచ్చేసాం. నేను ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. నేను ఈ గుడికి రావాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఒక్కసారి కూడా రాలేకపోయాను. దేనికైనా టైం రావాలి కదా. ఆ శివయ్య ఇప్పటికి నన్ను రప్పించాడు ఈ గుడికి. రావడంతోనే నా పూజ మొదలు పెట్టేశా. ముందుగా అయితే వాటర్తో నేను పూజ చేసే దగ్గర కడిగి పసుపు పెట్టాను. తర్వాత ముగ్గు వేస్తున్నా. నాకు ముగ్గుతో వేయడం అలవాటు పోయింది, అందుకే కొద్దిగా కష్టంగా ఉంది. తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకున్నా. నేను ఇంటి దగ్గర నుండి అన్నీ తెచ్చుకున్నా, గుడి దగ్గర దొరుకుతాయో లేదో అని. తర్వాత తమలపాకులు పెట్టుకొని వాటి మీద కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నా. నిజం చెప్పాలి అంటే నేను అసలు ఇలా పూజ చేయాలి అనుకోలేదు. అప్పటికప్పుడే అనుకొని అన్నీ రెడీ చేసుకొని తెచ్చుకున్నా. నైవేద్యం కూడా ఏదో ఒకటి చేసుకొని తెచ్చుంటే బాగుండేది అనిపించింది, కానీ అంత టైం లేదు. 5 ప్రమిదలు పెట్టుకొని ప్రమిదల చుట్టూ పువ్వులు అయితే పెడుతున్నాను. మధ్యలో ఒక పెద్ద ప్రమిదనైతే పెడుతున్నా. 365 ఒత్తులు అయితే ఉంటాయంట అందులో. ప్రమిదల్లోకి ఆవు నెయ్యిని వేస్తున్నా. ఆ రోజు అస్సలు ఖాళీ లేదు, గుడి మొత్తం నిండిపోయింది దీపాలతో.
అదిగా నాదే ఏం అవుతుంది. నేను మా చిన్న బాబు కలిసి దీపాలు వెలిగిస్తున్నాం. కూర్చో. దీపం వెలిగించుకో. తర్వాత అట్టిపళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టేశాం. అయితే ఒకటే అట్టిపండు ఉంది కదా, ఇంకొకటి మా చిన్నబాబు ఆకలేసిందని తినేశాడు. మొత్తానికి మా పూజ అయితే ఇలా చేసుకున్నాం. గుడి లోపల మీకు చూపిద్దాం అనుకున్న దేవుణ్ణి అయితే అస్సలు కుదరలేదు. అయితే మా పాటికి మేము పూజ చేసుకుంటే ఒక ఆమెడ పెద్ద పెద్దగా అరుస్తుంది. ఏమైంది అని వెళ్ళి చూసేసరికి దేవుడు ఒంట్లోకి వచ్చారని చెప్పారు. దీపాలు పెట్టడం అయిపోయాక మేము శివుని దర్శనం చేసుకోవడానికి అయితే గుళ్ళోకి వెళ్ళాం. శివయ్య దర్శనం అయిపోయాక ఇక్కడ నంది అలాగే వినాయకుడు అనుకుంటా. అసలు ఆ కొబ్బరికాయలు, ఆ దీపాలు, ఆ కడ్డీలు, పసుపు కుంకుమతో ఏ దేవుడని కూడా నాకు కనిపించలేదు. అంతమంది వచ్చారు ఆ రోజు, చూడండి మీరే. అయితే ఏంటంటే మేము దీపాలు పెట్టి దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గుడి క్లోజ్లో ఉంది. తర్వాత మాతో పాటు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేమందరం కలిసి అడిగేసరికి గుడి తలుపులు తీశారు. ఇంకా శివయ్యని దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నింది ఆ రోజు మొత్తం. అయితే పిల్లలతో పూజలు చేయాలంటే చాలా కష్టం. అసలు ఎవరో ఒకరు పట్టుకొని ఉండాలి వాళ్ళని, మనం అప్పుడే పూజలు చేసుకోగలం. అందుకే నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళను, ఏదైనా ఇంట్లోనే చేసుకుంటా పూజలు అనేవి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.